సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి జడ్జి రామకృష్ణ గారు. జడ్జి రామకృష్ణ గారి పేరు తెలియని వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి అనేక ఇబ్బందులు 1919 నుంచి అంటే ముఖ్యంగా 20 నుంచి 24 వరకు ఎన్నికలు జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద అనేక కేసులు బనాయించబడ్డాయి. 2-3 సందర్భాల్లో ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన తన పోరాటాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. నిజానికి ఆయన ఒక బాధితుడు, కానీ ఆయన చేసిన పోరాటానికి మీడియా పరంగా కొంత ప్రాచుర్యం వచ్చింది, కానీ రావాల్సినంతగా రాలేదు. ఆయనకి కొంత న్యాయం కూడా జరిగిందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం. అసలు ఒక జడ్జిగా ఉండి ఆయన ఎందుకు ఈ రాజకీయ వివాదాల్లో చిక్కుకున్నారు? ఎందుకు ఒక మైటీ పవర్ పెద్దిరెడ్డి గారి లాంటి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్తో ఆయన తలపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి ఆయన పోరాటం, ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఏమిటి అనే అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం జడ్జి రామకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం విక్రమ్ పోలా గారు. నమస్కారం. మీరు ఒక జడ్జిగా ఉండి మీరు సస్పెండ్ అయ్యారు, మీ మీద అనేక కేసులు వచ్చినాయి. అసలు ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీ నేపథ్యం చెప్పండి. ఎందుకంటే మీరు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు అన్న విషయం నాకు తెలుసు. మిగతా అంశాలు మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి. విక్రమ్ గారు, నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా బేరంగి కొత్తకోట గ్రామంలో జన్మించానండి. మా కుటుంబం ఒక సాధారణ రైతు కుటుంబం. కాకపోతే ఆ రోజుల్లోనే మా తాతగారు స్వతంత్ర పోరాటంలో పాల్గొని బళ్ళారి డిస్ట్రిక్ట్ జైల్లో కూడా చాలా రోజులు గడిపి వచ్చినటువంటి వ్యక్తి. ఫ్రీడమ్ ఫైటర్, గుర్తించని ఫ్రీడమ్ ఫైటర్, అన్సంగ్ హీరో. యా. ఇంకా మా చిన్నాన్నగారు అప్పట్లోనే ఈజ్ ఏ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఆయన మొత్తం ఢిల్లీలో ఆయన సర్వీస్ చేశారు. మా ఫాదర్ గారు చదువుకోకపోయినప్పటికి కూడా ఆయనకు చదువు అంటే చాలా విలువ, గౌరవం. ఆ ప్రకారంగానే మా పిల్లలందరినీ కూడా ఆయన బాగా కంఫర్టబుల్గా చదివించాడు. అంటే మా అన్నదమ్ములను మేమందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళమే. ఎవరు కూడా చదువులేని వాళ్ళు మాత్రమే, అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మంచి చదువుకున్నటువంటి కుటుంబం నేపథ్యం మాది. ఇంకా నేను లా చేసిన తర్వాత యాక్చువల్గా నేను కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి వెళ్ళాలని ప్రయత్నం అయితే చేశాను. ఐఏఎస్కి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూకి కూడా ఢిల్లీ వెళ్ళాను. ఆ సమయంలో మా బాబాయ్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అక్కడే ఉండడం వల్ల నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక్క మాట మా బాబాయ్ గారు అన్నారండి, నీ టెంపరమెంట్కి నీకున్నటువంటి లక్షణాలకు సర్వీస్ కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను, ఒకసారి రీథింక్ చేసుకో, నువ్వు అయినప్పటికీ కావాలనుకుంటే ఐ విల్ అకామిడేట్ యూ అని కూడా అన్నాడు. ఎందుకు ఆయన మాటలు నాకు కొంచెము ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగించాయి. నేను ఎక్కడా కూడా అంటే యు ఆర్ నాట్ సూటబుల్ అన్నారు. నాట్ సూటబుల్. ఎందుకు సూటబుల్ అంటే, ఎందుకు సూటబుల్ కానంటే నేను ఒకరి మాట వినేవాడిని కాదు. ఎక్కువగా ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలు, అంటే ఏదైనా ముక్కుసూటిగా అడిగేటువంటి మనస్తత్వం, ఎవరినైనా నిలదీసి అడిగేటువంటి మనస్తత్వం, ఎంతటి పెద్దవారినైనా క్వశ్చన్ చేసేటువంటి మనస్తత్వం, కళ్ళ ముందర ఏదైనా అన్యాయం జరిగిందంటే ఓర్చుకోలేని మనస్తత్వం, అది నాదు కాదు అన్నప్పటికీ కూడా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేటువంటి మనస్తత్వం. అటువంటిప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి ఈ లక్షణాలు అన్నవి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ లక్షణాలు కరెక్ట్ కాదని ఆ రోజుల్లోనే మా బాబాయ్ గారు నాకు అన్నారు. తర్వాత నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోయానండి, కాన్ఫిడెంట్గా ఫేస్ చేయలేకపోయాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. బోర్డులో కాన్ఫిడెంట్గా అంటే అప్పటికే నాలో మార్పు మొదలయ్యింది. నాకు ఇది వద్దు అనుకున్న నిర్ణయానికైతే వచ్చేసాను అప్పటికే. తద్వారా ఇంకా అప్పటికే ఇంకా లాలో ఉండటం వల్ల ఒక లాయర్గా నా వృత్తిలో ఇంటర్వ్యూలో పోయింది మీది పోగొట్టుకున్నాను. నేను లా చేస్తున్నప్పుడే 2-3 ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాను. మొదటి మన సెక్రటేరియట్లో ఎస్ఓస్ అంటారు. నేను అనేది యూపీఎస్సీలో మీకు ఐఏఎస్ పోతే
వేరేది ఏదన్నా ఇస్తారు కదా అట్లా? వచ్చిందండి, కానీ నాట్ చూజ్. అంటే అక్కడికి ఇంకా దాని గురించి మేము పెద్దగా వదిలేసారు. వదిలేసా. అంటే అక్కడ ఇంకా ఢిల్లీకి వెళ్ళడము, మళ్ళీ ఢిల్లీ నుంచి జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత నుంచి ఇంకా ఆ థాటే వదిలేసాను. ఓకే. అంటే మా బాబాయ్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎక్కువ ఉండేది. ఆయన అంత మాట అన్న తర్వాత ఇంకా నేను ఎందుకు ఈ సర్వీస్లోకి రావాలి, ఏదో ఉంది. ఆయన ఏ స్టేట్ సర్వీస్? ఆయన మన అంతా సెంట్రల్ సర్వీస్. సెంట్రల్ సర్వీస్ మన లాస్ట్గా ఆయన డైరెక్టర్ జనరల్ ఆల్ ఇండియా రేడియోగా చేసి రిటైర్ అయ్యారు ఢిల్లీలోనే. అక్కడే స్థిరపడ్డారు ఆయన. ఆ విధంగా కొంచెము ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను సర్వీస్ అనేది, గవర్నమెంట్ సర్వీస్ అనేది ఎందుకు ఆ రోజు వదిలిపెట్టేశాను. ఓకే. కానీ లాయర్గా ఉన్నప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి నా లైఫ్లో. ఏంటంటే ఆ రోజుల్లో ఒక రెడ్డి కులస్తుడు ఒక మా ఎస్సీ మాల అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఒక 6 నెలలు కాపురం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్తో అబ్బాయి అమ్మాయిని టార్చర్ చేయడం మొదలెట్టాడు. చివరకు అమ్మాయిని చంపి ఒక ముళ్ళ పొదలు వేసి తగలబెట్టేశారు. ఏ సంవత్సరం జరిగింది ఇది? 1996లో అండి. అప్పటి లాయర్గా ఉన్నాను. ఆ కేసు నా దగ్గర రావడంతో నేను చాలా ఆ కేసు విషయంలో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ ఫైట్ చేసే క్రమంలో నేను పోలీసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడున్న ఎంపీ రామకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ బంధువులు వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ వల్ల లోకల్ సిఐ డిఎస్పి కొల్లుడైపోయి ఆ మర్డర్ కేసుని ఆత్మహత్యలాగా చిత్రీకరించారండి. అంటే విట్నెస్ సప్రెస్ చేశారా? విట్నెస్లు మొత్తం సాక్ష్యాధారాలన్నీ మార్చివేసి ముద్దాయిలకు అనుకూలంగా, అది యాక్చువల్గా మర్డర్ కేసు అయితే దాన్ని ఆత్మహత్య కేసుగా చిత్రీకరించారు ఆ రోజుల్లో. అప్పుడు చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ ఫైట్ చేసే కార్యక్రమంలో నేను ఆ రోజు మదనపల్లి డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తితో బాహీగా దిగాల్సి వచ్చింది. ఫైరింగ్ జరిగింది నా పైన. డిఎస్పీ ఫైర్ ఓపెన్ చేశాడు. అది చూసిన తర్వాత మా భార్య భయపడిపోయింది. అప్పటికి జడ్జిగా సెలెక్ట్ అయి ఉన్నాను. ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాము, టాప్ 4లో వచ్చాను. కానీ జడ్జిగా వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే లేదు నాకు. అంటే నేను అటెంప్ట్ చేసింది నేను నిరూపించుకోవాలని ఉంటాను, కానీ దాన్ని ఎంజాయ్ చేయాలని ఎప్పుడు అనుకోను. ఓకే. ఆ క్రమంలో ఉంటే ఇంకా మా వైఫ్ నుంచి నాకు ఎక్కువ ప్రెజర్ ఎక్కువైంది. చిన్నపిల్లలు ఫైరింగ్ వరకు వెళ్ళిందంటే ఇంకా ఎలా ఉంటుందో లైఫ్ రాబోయే రోజుల్లో. కాబట్టి జడ్జిగా వెళ్ళిపోతే అది ఒక రకమైన ఇదని, అంటే మొట్టమొదటిసారిగా నా లైఫ్లో నా వైఫ్ మాట వినడం అది ఒక్కటే. అంటే కాంప్రమైజ్ అయ్యారు అక్కడ ఒక్క చోటే నేను కాంప్రమైజ్ అయ్యాను. దెన్ అది మా బాబాయ్ గారు ధిక్కరించి వెళ్ళాను అక్కడికి. మా బాబాయ్ అసలు జడ్జిగా వెళ్ళాలని కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన లాయర్గానే ఉండాలి, సొసైటీలోనూ లాయర్గా నిలబడుకోవాలి, నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తున్నాను. నిజంగా అన్నీ సమకూర్చాడు ఆయన. నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇల్లు కొనిచ్చాడు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కారు కొనిచ్చాడు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కావలసిన లైబ్రరీ పెట్టించాడు. ఒక మంచి క్లాస్ 1 లా ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇచ్చాడు ఆయన. సో మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో ఎప్పటి నుంచి మీకు కాన్ఫ్రంటేషన్? ఇంకా జడ్జి అయిన తర్వాత ఇంకా పెద్దిరెడ్డి ఇష్యూ అన్నది నేను పెద్దగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంతో కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలతో కానీ ఒకే జిల్లా వాసులమైనప్పటికీ పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా ఏ రోజు నాకు అతని గురించి తెలిసింది కాదు, నేను పట్టించుకున్న వ్యక్తిని కాదు. మీ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు గద్వాల, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో నేను గద్వాలలో పనిచేశాను ఫస్ట్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నంద్యాల వెళ్ళాను. నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారితో ఇష్యూ రావడంతో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని ధర్మవరం వెళ్ళాను. అక్కడ భూమాతో వచ్చిందా? భూమాతో వచ్చింది. మళ్ళీ ధర్మవరం వెళ్ళాను. ధర్మవరంలో వర్క్ చేసేటప్పుడు మొద్దుసీను ఇన్సిడెంట్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. మీరా? పరిటాల రవి గారిని హత్య చేసినటువంటి మొద్దుసీను కేసు. అప్పుడు మొద్దుసీను అనంతపురం జిల్లా జైల్లో ఉండేవాడు. నేను ధర్మవరం మేజిస్ట్రేట్గా ఉంటూ అనంతపురములో ఉన్నటువంటి కోర్టుకి రాయదుర్గము, కళ్యాణదుర్గము, పెనుగొండ అన్ని కోర్టులకి 6 నెలలు ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు జ్యుడిషియల్ ఆఫీసర్స్ షార్టేజ్ ఉండడంతో. ఓకే. అక్కడ రోజుకొక చోట నేను క్యాంపు కోర్టు ఏర్పాటు చేసి అక్కడ వర్క్ చేసేవాడిని. ఆ రోజు మొద్దుసీను లాకప్లో చనిపోయినప్పుడు, చంపబడ్డప్పుడు నేను అక్కడ ఉండటం వల్ల యాజ్ ఫర్ రూల్ ప్రకారము నేను ఫస్ట్ ఇన్వెంటరీ రాయాలి.
ఓకే. మా జుడిషియల్ కస్టడీలో చనిపోయాడు కాబట్టి ఉమ్. నాకు వెంటనే జిల్లా అంటే జడ్జి గారు జైల్లో జైల్లో చనిపోయాడు కాబట్టి ఉమ్. వెంటనే నేను దాన్ని ఇన్వెంటరీ తయారు చేయాలి. ఉమ్. ఆ క్రమంలో జిల్లా జడ్జి గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం నేను ఉదయం 3:30కంతా నేను అనంతపురం జిల్లా జైల్లో ఉన్నాను. ఉమ్. నేను వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్గా నేను క్లియర్ రిపోర్ట్ తయారు చేశానండి. ఓకే. మొద్దు సీనును బ్యారెక్లో చంపారు, ఉమ్. ఓంప్రకాష్ అనేటువంటి ఒక ఖైదీ అతన్ని ఖైదీ చంపాడు ఆ అని dumbbells తో. ఏదైతే ఆ. ప్రచారంలోకి వచ్చిందో ఆ. దాన్ని ఏదైతే స్టోరీ అల్లారో అదంతా అబద్ధం. ఉమ్. నేను జైలుకి వెళ్ళి మొట్టమొదటిసారిగా శవాన్ని అక్కడ ఉన్న రక్తపు మరకల్ని ఉమ్. మొత్తం అబ్జర్వ్ చేసి అతన్ని బ్యారెక్ బయట ఉమ్. బ్యారెక్ బయట చంపి ఆ ఈడ్చుకొచ్చినటువంటి రక్తపు మరకలన్నీ ఆ విధంగానే ఉండాలి నేను వెళ్ళేసరికి ఉమ్. బ్యారెక్లో పండబెట్టినప్పుడు. ఉమ్. హెడ్కు ఇంజూరీ కాబట్టి అవును. ఆ బ్లడ్ ఊజ్ అయినటువంటి బ్లడ్ అంతా శవాన్ని డ్రాగ్ చేసినప్పుడు అది అలా ఉంది. ఏమో తెలియదు కానీ ఉమ్. నేను అదంతా అబ్జర్వేషన్ చేసి కంప్లీట్ రిపోర్ట్ని నేను జిల్లా జడ్జి గారికి ఇచ్చానండి. ఉమ్. అక్కడ ఇన్వాల్వ్మెంట్ మారింది. తర్వాత గవర్నమెంటు ఉమ్. అంటే రాజశేఖర రెడ్డి మళ్ళీ సీఎం కావడంతో ఉమ్. ఆ రోజు మహాకూటమి ఓడిపోవడంతో Hmm. మళ్ళీ ఈ ఫైల్లో అన్నీ తారుమారు చేసేసారు. ఉమ్. అంటే అతన్ని బ్యారెక్లోనే చంపినట్లుగా, ఉమ్. అది ఓంప్రకాశే చంపినట్లుగా. ఉమ్. ఇక్కడ ఇంకోటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ ఓంప్రకాష్ అనే వ్యక్తి మా మదనపల్లి వాసి. ఓకే. చాలా అంటే ఇతనేమో బాగా బలంగా ఉంటాడు, ఇతనే చాలా బలహీనంగా ఇతను ఉంటాడని. అసలు గాలి గట్టిగా వచ్చిందంటే గాలికి పడిపోయే ఇతను మొద్దుసీను ఒక జైంట్ పర్సనాలిటీ, హైటు, ఆ జిమ్ బాడీ. అవును. మామూలుగా ఇద్దరు ముగ్గురునైనా అవును. ఈవెన్ జైల్లో కూడా జిమ్ మామూలు విషయం కాదు అది. అవును, ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు అనేవాడు. మొద్దుసీనును ఈడు ఏంటబ్బా అనుకున్నాం అసలు. అదేదో అన్నట్లుగా ఏదో ఆ రోజుకు గవర్నమెంట్ వాళ్ళది రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, పైగా జుడిషియరీలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ఉమ్. ఆ రోజు ఈ ఇన్సిడెంట్ని మాఫీ చేయడానికి జుడిషియరీ సైడ్ కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీరు ఆలోచిస్తే. ఉమ్. ఆ రోజున్న శేషయ్య రెడ్డి కానీ, ఉమ్. లింగాల నరసింహారెడ్డి కానీ, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కానీ, ఈ గ్యాంగ్ మొత్తం సుదర్శన్ రెడ్డితో మీకెందుకు పాటు కలిసి. అంటే మీకు సామాజిక వర్గం మీద మీకు ఎందుకు అంత వ్యతిరేకత ఏంటి? ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం పైన వ్యతిరేకత కాదు, ఉమ్. కొంతమంది దుర్మార్గమైనటువంటి ఉమ్. వాళ్ళ పైనే నా యొక్క పోరాటం. అంటే వ్యక్తుల మీద పోరాటం తప్ప కులం మీద ఎందుకు? కులం మీద కాదు. కులం రాయలసీమలో అనేది ఒక ప్రామినెంట్ కమ్యూనిటీ. వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, సమాజం కోసం తమ ఆస్తులను దారిపోశారు, సమాజం కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టినటువంటి మంచి ఉన్నారు. ఇప్పుడు మరి తరిమల గురించి చెప్పుకోవాల్సే తరిమల నాగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ వంశం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ అమర్నాథ్ రెడ్డి కానీ, అంతెందుకు మన అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ రామకృష్ణారెడ్డి, ఇంతకుముందు చెప్పాను ఎంపీ రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఎంపీ రామకృష్ణారెడ్డి. ఉమ్. వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ప్రజల్ని హింసించారని, దళితుల్ని హింసించారని, ఆడవాళ్ళను ఇదో చేశారని ఇటువంటి చరిత్ర లేదు ఎవరికి కూడా. కానీ అక్కడ కొన్ని కలుపు ముక్కల్లాగా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము అదే వాళ్ళు కొంతమంది వ్యక్తులు కొంతమంది happen to వ్యక్తులు be some community. జరిగింది. ఇక్కడ మొద్దుసీను కేసులో ఆ రోజు మొత్తం వ్యవహారం నడిపినటువంటి శేషేంద్ర రెడ్డి, అదేవిధంగా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఉమ్. వీళ్ళిద్దరూ తర్వాత నా వెంట ఎలా పడ్డారో ఒక్కొక్కటి చాలా ఉంది. ఉమ్. అదే పర్యవేక్షణంతో నేను రాయచోట్లోకి వెళ్ళినప్పుడు, రాయచోటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వాళ్ళ సొంత ఊరు. ఉమ్. అక్కడే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఆ కేసు నా దగ్గరికే రావడం, ఉమ్. అందులోనూ రిపోర్ట్ మార్చడానికి నేను ఒప్పుకోకపోవడం, ఆ విధంగా జరిగింది. ఇక్కడ మొద్దుసీను కేసు ఏదైతే ఉందో ఆ రోజు నేను ఇచ్చిన రిపోర్ట్ని సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందా మీ మీద? అక్కడ స్టార్ట్ అయిందని నేను అనుకోవట్లేదు, కానీ కాకపోతే ఫైట్ అయితే చాలా పెద్దగా జరిగింది. అక్కడ ఏం జరిగింది, మొద్దుసీను సంబంధించినటువంటి ఆ యొక్క ఫైలు, ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు తెల్లవారు నేను జిల్లా జడ్జికి సబ్మిట్ చేసి నేను మళ్ళీ ధర్మవరం వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పిలిపించారు అనంతపురం. అక్కడ నా ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటి, ఇది మీరు బయట చంపి శవాన్ని ఈడ్చుకొచ్చి బ్యారెక్లో పండేశారన్నటువంటి
ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయమన్నారు. మ్మ్. అది బ్యారెక్లోనే చంపబడ్డట్టుగా రాయమని చెప్పారు. మ్మ్. నేను దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ 4 o'clock మీకు నేను రిపోర్ట్ ఇచ్చాను, ఈవినింగ్ 6 o'clock నన్ను పిలిచారు. ఈ మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఫైల్లో ఉన్నటువంటి అంశం ఎవరైనా కాపీ చేసి ఉండొచ్చు, ఎవరైనా చూసి ఉండవచ్చు. అంటే పంచనామా అంటారా దాన్ని మేము మామూలుగా 174A రిపోర్ట్ అంటాం. ఓకే. పంచనామా ఒక రకంగా పంచనామా అంటే 2 విట్నెస్లు ఉండదని పంచనామా అంటారు. మ్మ్. కానీ ఇక్కడ ఎవరు విట్నెస్లు ఉండరు, ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్ యొక్క ఇన్వెంటరీ మాత్రమే ఉంటాయి. ఓకే. అంటే ప్రాథమికంగా అక్కడ ఏం జరిగిందన్న దాన్ని చట్టంలో, ఎందుకంటే ఒక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే అది జ్యుడిషియరీకే మచ్చ కాబట్టి దానికోసమని చట్టంలో దాన్ని పొందుపరిచారు. అంటే ఫస్ట్ ఆ కంటితో చూసేటువంటి ఆఫీసరు జ్యుడిషియల్ ఆఫీసరే ఉండాలి. ఓకే. దాన్ని మార్చమని చెప్పడంతో అక్కడ కొంచెము రెప్టు అంటే రావడం. మీరు వెళ్ళేలోపు అక్కడ జైల్లో వీళ్ళు ఉంటారు కదా సంబంధిత అధికారులు, వాళ్ళు సాక్ష్యాధారాలు చెరిపేసే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు అక్కడ సాక్ష్యాధారాలు చెరిపోయడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళేమనుకున్నారు, బయట జరిగిండే కార్యక్రమము, బయట జరిగినటువంటి హత్యను వాళ్ళు బ్యారెక్ షిఫ్ట్ చేశారు అంతే. ఓహో. ఇక్కడ సాక్ష్యాధారాలు అంటే చెరిపోయడానికి అంటే లేదు. ఇక్కడ బ్యారెక్ లో జరగలేదు అంటారా? నేను నా అబ్జర్వేషన్ ప్రకారం బ్యారెక్ లో జరగలేదు, అట్లా ఇచ్చే రిపోర్ట్ నేను అదే రిపోర్ట్ ఇచ్చాను. ఓకే. ఇది బ్యారెక్ బయట జరిగింది, డ్రాగ్ దాన్ని డ్రాగ్ ఇంటూ ది బ్యారెక్ అక్కడ పండేశారు అంతే. ఓహో. అంటే ఇప్పుడు మనిషి భారీ మనిషి కాబట్టి ఓ. దాన్ని లాగినప్పుడు ఆ శవం, ఆ బ్లడ్ ఫ్రెష్ గా ఉంది కాబట్టి ఆ బ్లడ్ అలా అక్కడ రోడ్డుకు అంటే అలా ఉంది. అంటే బ్లడ్ జైలు ప్రెమిసెస్ లో జరిగింది, జైలు ప్రెమిసెస్ లోనే. ఓకే. జైలు ప్రెమిసెస్ లోనే, బ్యారెక్ లో జరగలేదు. బ్యారెక్ లో జరగలేదు. ఓకే. దానివల్ల ఆ రిపోర్ట్ మార్చాలి అని నా మీద ప్రెజర్ పెట్టినప్పుడు నేను ఒప్పుకోకపోవడంతో దెన్ అక్కడ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేసేసారు ఇమ్మీడియట్ గా, విత్ ఇన్ అవర్స్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడికి? గుంటూరు పొన్నూరుకి చేసేసారు. దెన్ నేను అసలు ఏంటంటే ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సిన వాళ్ళము, నేను మళ్ళీ పట్టించుకోను లేదు. అసలు అక్కడ నుంచి 10 నిమిషాలు రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయాను, నాకు అవసరమే లేదని. ఆ విధంగా ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు అది అంటే దట్ హోల్డ్స్ గుడ్ మీరు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ లేదండి. తర్వాత నా రిపోర్ట్ను పక్కన పెట్టేసి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనే ఒక సబ్జడ్జ్ ద్వారా ఇంకో రిపోర్ట్ తయారు చేశారు. ఓకే. అది యాక్చువల్గా ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ది లా. ఆయనకు అథారిటీ లేదు. ఐఆమ్ ది ఆథరైజ్డ్ పర్సన్. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఇస్ ద ఆథరైజ్డ్ పర్సన్, నాట్ ది చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. బట్ కాకపోతే రాజు తలుచుకుంటే దేన్నైనా మార్చొచ్చు అన్నటువంటి సిద్ధాంతం ఆ రోజు పుట్టింది అనుకున్నానేమో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో, ఆ జిల్లా జడ్జికి ఏం చెప్పాడో, ఆ రోజు ఉన్న మా పోర్ట్ఫోలియో జడ్జి ఆ రెడ్డి గారికి ఏం చెప్పారో, దెన్ వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు అనుకోవడానికి ఆ రోజే బీజం పడింది. ఆ రోజే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎస్, ఈ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో న్యాయం ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, న్యాయమూర్తులకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, న్యాయమూర్తి ఎప్పుడు ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తాడన్న ఒకే ఒక లక్ష్యంతో నేను న్యాయమూర్తిగా వచ్చానండి. లేకపోతే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదించేదాన్ని నాకు అవకాశం వచ్చిండేది. కానీ ఇక్కడ ఇండిపెండెంట్ ఉంటుంది, మన డెసిషన్స్కు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. ఇదంతా ఒక కారణంతో వచ్చాను ఇక్కడ. ఇదంతా జరిగింది 2009 తర్వాత. 2009 తర్వాత 2000 దాదాపుగా 20 వరకు మీరు పెద్దగా వార్తల్లో లేరు. 2014 మళ్ళీ వార్తలకు వచ్చాను. 2012కి వచ్చాను. 2012లో సస్పెండ్ చేశారా? 2012లోనే 2013 మార్చిలో సస్పెండ్ చేశారు. దాని మీద మీ పిన్ని గారి ఆస్తుల్ని ఏదో మీరు దాన్ని ఫోర్జరీ చేసి అదంతా 2021లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇక్కడ మీరు కరెక్ట్ గా మీకు ఆ పాయింట్ రావాలంటే ఇక్కడ ఒక మాట చెప్తానండి. నన్ను ఇక్కడ అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ 3.5 సంవత్సరం పాటు వర్క్ చేశానండి. ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఆయన సొంత గ్రామం ఉన్నటువంటి కోర్టుకు వచ్చాను. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడ ఏం జరిగింది, నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నా పోస్ట్ వచ్చింది పీడిఎం, అంటే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, అంటే సివిల్, క్రిమినల్తో నాకు సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ట్రైనింగ్ వెళ్ళాడు. ఆ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నన్ను ఇన్ఛార్జ్ చేశారు. మళ్ళీ నేను క్రిమినల్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇటు సివిల్ క్రిమినల్ మళ్ళీ క్రిమినల్ చేయాల్సి వస్తుంది, సివిల్ సైడ్ క్రిమినల్ సైడ్ చేయాల్సి వస్తుంది. అనేది వ్యక్తులు అన్నారు ఇంతకు ముందు,
కమ్యూనిటీకి ఆపాదించడం ఎట్లాగా సాధ్యం అవుతుంది? ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి, అది అట్లా చెప్పండి. ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి అది జనరల్ స్టేట్మెంట్ కింద జనరలైజ్ చేయకూడదు. మనం జనరలైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదన్నా కూడా ఎవరో కొంతమంది చేసే తప్పుల్ని కొంతమంది కాదు, మొత్తం కడప జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఈ స్కామ్ లో ఉంది. అది కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ కొంతమంది వ్యక్తులు ని మొత్తంగా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. Yes. సరే, మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నా. ఓకే, కొంతమంది పేరు చెప్పుకుందాం. ఇక్కడ సివి నాగార్జున రెడ్డి ఉన్నాడు ఆ ఊరిలో, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు మా ప్రధానమైన న్యాయ వ్యవస్థలో ప్రధానమైనటువంటి వ్యక్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అయితే, రాజకీయాలలో ప్రధానమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు ఆ జిల్లాలోనే ఉన్నారు, ఆ ఏరియాలోనే ఉన్నారు. ఆ ఏరియాలో నేను మళ్ళీ అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాను. ఒకటి చెప్తున్నానండి, కోర్టు రికార్డులన్నీ మాయం చేసేస్తారు, ఫోర్జరీలు చేసేస్తారు, ట్యాంపరింగ్ చేసేస్తారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా కోర్టుని మార్చుకుంటేస్తారు. అంత దౌర్భాగ్యమైనటువంటి న్యాయ వ్యవస్థను నేను పనిచేసిన ఏ చోట చూడలేదు, ఆ కడప జిల్లాలో తప్ప. ఇక్కడ ఒకటి ఉందండి, వాళ్ళ తమ్ముడు ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తిని చంపాడు. ఒక జడ్జిగా నాకున్న అధికారం ప్రకారం నేను వెళ్ళి ఒక డైయింగ్ డిక్లరేషన్ అనే ఒక మరణ వాంగ్మూలాన్ని నేను రికార్డ్ చేశాను. అంతే, విక్టిమ్ నుంచి. ఆ విక్టిమ్ ఈయన తమ్ముడి పేరు చెప్పాడు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పేరు, తమ్ముడి పేరు ఆ విక్టిమ్ చెప్పాడు. పవన్ కుమార్ రెడ్డి అనే అతను దీనికి కారణము అని చెప్పాడు. పైగా అతను ఏంటి, రెడ్ శాండిల్ స్మగ్లర్. చూడండి, ఆ రెడ్ శాండిల్ స్మగ్లరు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఒక హైకోర్టు జడ్జి తమ్ముడు ఇంట్లో. పైగా ఆ తమ్ముడు ఎవరు? మామూలు వ్యవసాయం చేసుకునేవాడు కాదు, అతను అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, అంటే ఒక న్యాయపరమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి కుటుంబంలో ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ పనిచేయడం. పైగా వాళ్ళ యొక్క మోడస్ ఆపరాండి ఏంటి? రెడ్ శాండిల్ అంతా అడవి నుంచి పోర్టు వరకు తీసుకెళ్ళడానికి పైలట్ ఇతను. అందులో భాగాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి భాగము, పోలీస్ డిపార్ట్మెంట్కి భాగము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి భాగము, దరిద్రం ఏంటంటే జ్యుడిషియరీకి కూడా భాగం అందులో. మరి అటువంటి చోట నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నవాడు ఎలా పనిచేయగలుగుతాడు? యుద్ధమే స్టార్ట్ అయ్యింది. ఆయన పేరు మార్చమన్నాడు, నేను మార్చినన్నాను. తర్వాత ఆయన రాయచోటికి వచ్చాడు, అదే పనిగా ఇంటికి పిలిపించాడు. పిలిపించి అక్కడ బలవంతం చేశాడు. మీరు ఇంటికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళాను. అంటే ప్రోటోకాల్ కదండి. ఇప్పుడు ఆయన హైకోర్టు జడ్జి, నేను అక్కడ మెజిస్ట్రేట్ని. నేను డెఫినెట్గా ఆయన వచ్చినప్పుడు ప్రోటోకాల్కి వెళ్ళాల్సిందే. నేను ప్రోటోకాల్కి వెళ్ళాల్సి వస్తుందని నేను ఆ రోజు సెలవు పెట్టాను. విచిత్రం చూడండి, నేను వెళ్ళకుండా. అయినా కూడా జిల్లా జడ్జి ఫోన్ చేసి, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆయన నీకోసమే వస్తున్నాడు, నేను మాట్లాడాలి, నువ్వు లీవ్ పెట్టేస్తే ఎట్లా? అక్కడ ఏదైనా జరిగితే నేను ఏదో జరుగుతుంది అని నేను అడిగితే, అక్కడ మీకు ఏడీజే ఉంటాడు, నీ పక్కనే ఆయన ఉంటాడు కదా, ఆయన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు రాయచోట, మీరంతా జడ్జెస్ అందరూ ఉంటారు, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ రోజు ఆయన నా పైన ప్రెజర్ పెట్టాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది. ఆయన అడిగాడు, మర్యాదగా అడిగాడు, నేను మర్యాదగా తిరస్కరించాను, వీలు కాదన్నాను. అంతలోనే వాళ్ళ తమ్ముడు వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు, నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు. దెన్ ఈయన హైకోర్టు జడ్జిగా ఉంటూ ఒక సబార్డినేట్ జ్యుడిషియల్ ఆఫీసర్ అయినప్పటికి కూడా నేను నా మీద ఆయన చేయి చేసుకోవడం, వల్గర్గా క్యాస్ట్ పేరు పెట్టి తిట్టడం, నేను ఆయన పైన పడడం చాలా ఒక స్కఫుల్ లాగా స్కఫుల్ కాదు, మామూలుగా ఎస్ బూట్కాలతో తండమే. ఎంత మాట అనేసారండి. అంత పొగురుబట్టినటువంటి వర్గం అది. ఏ ఆఫీసర్ కూడా రెస్పెక్ట్ ఉండదు అక్కడ. పైగా కులాన్ని పెట్టి దూషించడం. ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడాడంటే అంత వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. తర్వాత ఏమైంది? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను నేను, వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత హైకోర్టు వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి, హైకోర్టు జడ్జి పైన నువ్వు కంప్లైంట్ ఇస్తామని చెప్పి సస్పెండ్ చేశారు.
నేను అదే ఇప్పుడు ఫైట్ చేస్తున్నది. అంటే మెరిట్ కాకుండా ఆ. జస్ట్ అంటే మియర్ కంప్లైనింగ్ది దాని మీద మిమ్మల్ని అదే ఉమ్, గత 2013లో జరిగితే ఇన్సిడెంట్ 2024 వరకు ఇంతవరకు నా పైన ఏ చర్యలు తీసుకోకుండా సస్పెన్షన్ చేసి పక్కన ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసింది 100% తప్పు అని. ఇప్పుడు 2013 అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉన్నాడు. ఎవరన్నా కానీ సీఎంగా అక్కడ నేను కేవలం న్యాయ వ్యవస్థ గురించినే ఆ ఇన్సిడెంట్ ప్రస్తావన చేస్తున్నా. ఓకే. ఎందుకంటే ఈయన రాయచోటికి రావడం తప్పు, వచ్చినవాడు నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించుకోవడం తప్పు, పిలిపించిన వాడు పలానా అవినీతి పని చేయమని చెప్పి నన్ను కోరడం తప్పు, నేను తిరస్కరిస్తే నా మీద మ్యాన్ హ్యాండిల్ చేయడం తప్పు. ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవాలంటే జడ్జి రామకృష్ణ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఆన్ గ్రౌండ్స్ ఏంటి? హైకోర్టు జడ్జి పైన కంప్లైంట్ ఇచ్చాను, మిస్కాండక్ట్. మరి మీ చరిత్రలో లేదు ఎక్కడ. పిన్ని గారి ఇన్సిడెంట్ ఏంటది? అక్కడ మా పిన్ని గారి ప్రస్తావన కానీ ఆమె కానీ ఆ రోజు అక్కడ లేనే లేరు. ఆ రోల్ అన్నది లేనే లేదు అక్కడ. ఆమె తర్వాత ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బంధువు కాబట్టి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి నన్ను ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో వాడు వీడుని మాట్లాడాడు. అందుకని నా రోజు నుంచి ఏ ఇంటర్వ్యూలో అయినా సరే పెద్దిరెడ్డిని వాడని అంటున్నా. కారణం ఏంటి? నువ్వు నన్ను వాడు వీడు అన్నావుగా ప్రెస్ మీట్ పెట్టి. వాడెవడో రామకృష్ణ గారట, వాడెవడో జడ్జ్ అంట, వాడెవడో కొత్త కోటోడంట అని నువ్వు దాని వీడియో ఉంది, కావాలంటే ప్లే చేయండి. ఆ తర్వాత మీరు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత మీరు ఫైట్ చేశారు, లీగల్ ఫైట్. తర్వాత పొలిటికల్గా డిఫరెన్సెస్ ఏంటి? ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అన్నది లేదు మొదట్లో. తర్వాత ఏం చేశారంటే జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన నేనేం చేశాను, నన్ను సస్పెండ్ చేసింది ఇల్లీగలు అని చెప్పి నేను చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాశాను. అయ్యా, ఇతను ఇక్కడ పని చేస్తూ వాళ్ళ మనుషుల ద్వారా కోర్టులో రికార్డులన్నీ ట్యాంపర్ చేయిస్తున్నాడు, కోర్టులో డబుల్ మర్డర్ కేసు ఫైల్స్ అన్నీ మాయమైపోతున్నాయి, విపరీతమైన అవినీతి జరుగుతోంది, నేను అవినీతిని అడ్డుకట్ట వేశానని నేను ఆల్రెడీ అతని పైన డిసెంబర్లోనే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. ఎప్పుడు 2012 డిసెంబర్లోనే జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఆయన అనువాయుల పైన నేను ఆల్రెడీ హైకోర్టుకు కంప్లైంట్ ఇచ్చున్నాను. 13 పేజీల లెటర్ రాశాను, అన్ని సాక్ష్యాధారాలు పెట్టి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఇది ఫైట్ చేశారు? మీ వెనక ఏమన్నా మీ దళిత సంఘాలు ఏమన్నా సపోర్ట్ చేసినాయా? ఒక్కనేనండి. మీరు ఒక్కళ్ళే? ఇది ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇది నాకు మా డిపార్ట్మెంట్కు జరిగిన వార్ మొదట్లో. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిపార్ట్మెంటల్ సైడ్ కానీ హైకోర్టు సైడ్ కానీ, హైకోర్టు పైన ఎవరైనా ఫైట్ చేయడానికి అందరూ ఆలోచిస్తారు, ఆ పేరే ఎత్తారు. కానీ నాకు జరిగింది నష్టం కాబట్టి నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా కంపల్సరీగా నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగానే నేను హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ను అప్రోచ్ కావడం, కంప్లైంట్ ఇవ్వడము, రాష్ట్రపతికి కలవడం అన్నీ చేశాం. లీగల్గా రాష్ట్రపతిని కలిసాము, రాష్ట్రపతి కంప్లైంట్ ఇచ్చాము, చాలా అన్ని విషయాలు లీగల్గా ఎట్లా చేయాలి అన్నీ చేశాం. కాకపోతే ఒక హైకోర్టు జడ్జి పైన ఏదైనా చర్యలు తీసుకోవాలంటే రాజ్యాంగంలో ఒక ఇంపీచ్మెంట్ అనేది తప్ప ఇంకా ఏ ఇతరత్ర ఎటువంటి హక్కులు లేవండి. రాష్ట్రపతి గారికి పవర్స్ లేవు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పవర్స్ లేవు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్స్ లేవు. కేవలం ఒక పార్లమెంట్లో ఒక ఇంపీచ్మెంట్ 2/3 మెజార్టీతో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తేనే ఒక సిట్టింగ్ జడ్జి పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత కాంప్లికేటెడ్ అయినటువంటి సబ్జెక్ట్ అది అయింది. కానీ నేను దానికోసం కూడా ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే హైకోర్టులో చీఫ్ జస్టిస్ సపోర్ట్ కోసమా? కాదు, ఇంపీచ్మెంట్ చేయాలి. అదే అంటే పార్లమెంట్ సభ్యుల పార్లమెంట్ సపోర్ట్ కోసం వెళ్ళాను. పార్లమెంట్ 106 మంది రాజ్యసభ ఎంపీలతో కనెక్ట్ అయ్యాను. అందరినీ ఆయన ఎవిడెన్స్ అంతా ముందర పెట్టాను. ఆ చేసినటువంటి తప్పులన్నీ చూపించాను. అందరూ ఒపీనియన్ వాళ్ళందరూ కూడా కన్సెంట్ ఇచ్చారు. ఇంపీచ్మెంట్ మూవ్ చేశాను. ఆ ఇంపీచ్మెంట్ పెట్టిన తర్వాతనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీన్లోకి వచ్చాడు. అంటే మీది చాలా ప్రొలాంగ్డ్ బ్యాటిల్, పొలిటికల్ చాలా ప్రొలాంగ్డ్ బ్యాటిల్. ఇది న్యాయపరమైనది. న్యాయపరము అక్కడి వరకు న్యాయంగా జరిగింది. తర్వాత రాజకీయంగా ఎప్పుడు కలర్ తీసుకునింది. ఇంపీచ్మెంట్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి ముగ్గురు కూడా జస్టిస్ సివి నాగార్జున రెడ్డికి సపోర్టుగా ఢిల్లీలో వాలిపోయారు.
అక్కడ వాళ్ళు చేసిన లాబియింగ్తో అది ఫస్ట్ ఇంపీచ్మెంట్ ఫెయిల్ అయింది. అంటే ఏంటి, నాకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి 50 మంది ఫస్ట్ కోరం ఉండాలి, 50 మెంబర్స్ ఉండాలి మినిమం. నేను 106 మెంబర్స్ పెట్టిన ఒక ఇంపీచ్మెంట్ని అది 49 మెంబర్స్కి రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు. అంటే ఎంపీలు కొనేసారు. అంటే ఈగిపోవడానికి నాకు కోరం లేకుండా మిగతా ఎంపీల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి దెన్ జరిగింది. హై లెవెల్ కరప్షన్ జరిగింది. అంటే యూ కుడ్ నాట్ గెట్ 50 అనేది చేశారు. ఇంకా 49కు ఆగిపోవడంతో అది ఇంపీచ్మెంట్ క్లోజ్ చేశారు. తర్వాత అప్పుడు ఏమైందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పుడు ఆయన టచ్ లేక వచ్చాడండి. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నాడు 2014 ఆయన అయ్యాడు. ఇది 15లో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరుగుతా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మాకు 6 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 6 మంది ఎంపీలు మీకు సపోర్ట్ చేస్తాము, మీరు మళ్ళీ సెకండ్ ఇంపీచ్మెంట్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే తెలుగు రాష్ట్రాల సంబంధించిన ఎంపీలను ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అని నా ఆలోచన. అందుకని నేను ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఎంపీల వైపు, నార్త్ లో ఉన్నటువంటి ఎంపీల వైపు, మన తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ సపోర్టు, కర్ణాటకలో ఉన్నటువంటి అప్పుడు ఇండిపెండెంట్ ఎంపీలు వాళ్ళ సపోర్టు, ఈ విధంగా తీసుకున్నా. ఆంధ్ర సంబంధించిన మీరు ఒక్కళ్ళు ఇంత ఎక్సర్సైజ్ ఎలా చేయగలిగారు, అంత మందిని అప్రోచ్ అవటం ఎంత? అంటే ఇక్కడ ఎప్పుడైతే పబ్లిక్ కోర్టులోనే ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు మా లాయర్ స్వర్గీయ బొజ్జా తారకం గారు ఒక మాట అన్నాడు. తారకం గారు మీ కేసు టేకప్ చేశారు ఇక్కడ హైకోర్టులో. ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అండి, రిట్ పిటిషన్లు వేయడము ఇవన్నీ కూడా వేస్ట్, నాకేం పవర్ ఉంది, ఏదైనా ఆయన మీద చర్య తీసుకోవాలంటే పార్లమెంట్కే పవర్ ఉంది, ఇంపీచ్మెంట్ చేసుకోండి, ఇంకా మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం, మనీ వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని పబ్లిక్ కోర్టులోనే సలహా ఇచ్చేసారు అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు. ఇంకా తారకం గారు ఏమన్నారంటే ఇంకా లీగల్ గా మనం ఏం చేయగలుగుతాం రామకృష్ణ, దీని మీద ఏమైనా ఉంటే నీకు ఏదైనా చేయగలిగేట్టుగా ఢిల్లీకి వెళ్ళాల్సిందే అన్నాడు. సరే ఢిల్లీకి వెళ్తా సార్ అంటే ఢిల్లీకి వెళ్ళి ఇంతమంది ఎంపీలను కూడగట్టడం మామూలు విషయమా? ఏ పార్టీ అసలు మీది రాజకీయంగా మాకు ఎటువంటి సంబంధం లేదండి, మా ఫ్యామిలీకే సంబంధం రాజకీయ. బట్ కానీ ఆ రోజు బొజ్జా తారకం గారు ఒక మాట అన్నారండి, రామ్దాస్ అతవాలే పార్టీలో నేను ఉన్నాను, ఆయన ఎంపీగా ఉన్నాడు, నేను అతనితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అతన్ని కలిసి మనకి ఏమైనా సపోర్ట్ వస్తుందేమో కొంచెం కనుక్కో అని చెప్పి బొజ్జా తారకం గారు అన్నారు. అది అయిన తర్వాత మన చీఫ్ సెక్రటరీ మాధవరావు గారండి, కాకి మాధవరావు గారండి, ఆయనే ఒక సలహా ఇచ్చాడండి, మీకు ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ పాల్ దివాకర్ అని ఒక అతను ఉంటాడు, నువ్వు అతన్ని కలు, నేను చెప్తాను నువ్వు కలు అని చెప్పి మాట సాయము కాకి మాధవరావు గారు చేశారు. వీళ్ళిద్దరు ఇచ్చిన మాటను పట్టుకొని నేను ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాను. వెళ్ళి రామ్దాస్ అతవాలే గారిని కలిశాను. తర్వాత ఈ కాకి మాధవరావు గారు చెప్పినటువంటి పాల్ దివాకర్ గారిని వాళ్ళిద్దరిని కలిశారండి ఢిల్లీలో. అక్కడ ఈ సబ్జెక్ట్ అంతా మేము విన్న తర్వాత వాళ్ళు దీంట్లో న్యాయం ఉంది రామకృష్ణ వైపు, మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంతమంది ఎంపీలు ఎలా మనకు సపోర్ట్ అవుతుంది అన్న ఇది వచ్చింది. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మన సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీలో ఆయన నక్సలైట్ గా ముద్రేసి ఆయన మహారాష్ట్ర జైల్లో కూడా పెట్టారు, చనిపోయారు. ఆయన సుప్రీంకోర్టులో కనపడ్డాడు. నేను సుప్రీంకోర్టు వైపు కూడా కోర్టు వైపు రాజకీయం రెండు చూస్తున్నాను. ఆయన సుప్రీంకోర్టుకు ఆ రోజు వచ్చాడు. అతనితో పాటు అడ్వకేటు సీనియర్ అడ్వకేటు ఆఫీస్కి వచ్చాడండి ఆయన. అక్కడ ఆయన నేను కలవడం కలిగింది. ఎవరిని? సాయిబాబా. ఆయన వీల్ చైర్లో ఉంటాడు కదా, వీల్ చైర్లోనే ఉంటాడు ఆయన. నేను కూడా ఆయన తెలుగు అతనే కాబట్టి యాక్చువల్గా కొంచెం మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇది పరిస్థితి అన్నాను, ఇది ఇట్లా కాదు, మనము నేను ఒక అతనికి చెప్తాను, వీళ్ళు అతనికి కలువు అని చెప్పి సీతారాం యేచూరి గారిని
ఓకే. అటాచ్ చేశారండి. మ్మ్. సీతారాం యేచూరి గారిని కలిసిన తర్వాత మ్మ్. సీతారాం గారు యేచూరి గారు తిన్న తర్వాత మ్మ్. 100% కానీ మ్మ్. దీనికి సంబంధించిన ఫైల్ అంతా నువ్వే తయారు చేసుకో, ఓకే. మాకు మాకు ఆ టైం ఉండదు, మ్మ్. మాకు ఆ నాలెడ్జ్ ఉండదు, నువ్వు మొత్తం ఫైల్ చేసి ఒక 3 days తర్వాత నన్ను కలువు, మొత్తం డాక్యుమెంట్స్ ఇంపీచ్మెంట్ లెటర్తో పాటు అని చెప్పి చెప్పాడు ఆయన. మ్మ్. దాన్ని నేను 3 days కూర్చొని మ్మ్. అమెరికాలో జరిగినటువంటి ఇంపీచ్మెంట్, ఇక్కడ మన దగ్గర రామస్వామిది కూడా జరిగినట్టు కదా. రామస్వామిది, అంతకు ముందు జస్టిస్ సౌమిత్ర సేన్ గుప్తా నేతన్ జరిగింది, ఇవన్నీ కూడా కేస్ లాస్ అన్ని కూడా తీసుకొని పార్లమెంట్ లోనే లైబ్రరీకి వెళ్ళి మ్మ్. ఆయనే నాకు దగ్గరుండి అవన్నీ ఫైల్స్ ఇచ్చారు, మ్మ్. అవన్నీ స్టడీ చేసి ఇది తయారు చేయాలి. మ్మ్. నాకు ఒక రిసోర్స్ పర్సన్ లాగా ఆయన కనపడి అంతా తయారు చేశాం, లెటర్ తయారు చేశాను, తీసుకెళ్ళాను. ఆయన చెక్ చేసిన తర్వాత ఈ పుట్టి సిగ్నేచర్. ఓకే. ఎవరు? సీతారాం యేచూరి. మ్మ్. ఎస్. నాకు ఆయన ఫ్లోర్ లీడర్ గా ఉన్నట్టున్నాడు కదా సిపిఎం. మాకు 9 మంది ఉన్నారు ఎంపీలు, ఆ 9 మందిని నీకు ఇస్తున్నా, మిగతా సంఖ్య బలం నువ్వు చూసుకో ఓకే అని అన్నాడు. ఓకే సార్ అన్న. ఇంకా వాళ్ళకి సంబంధించిన 9 మంది కానీ నేను అనుకోవటం ఇది ఒక పొలిటికల్ హిస్టరీలో ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ రికార్డ్ అనుకుంటా. రికార్డ్ ఇది. ఇదే మళ్ళీ చాలా దానికి ఇది ప్రేరణ కూడా చెప్తాను. ఇంకా వాళ్ళ 9 మంది ఎంపీలు సీతారాం యేచూరి గారి నేతృత్వంలో వాళ్ళు 9 మంది వచ్చారు. తర్వాత రాజా గారు కూడా ఉన్నారు మనకు, సిపిఐ రాజా, డి రాజా. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన 2-3 రోజులు తిప్పుకున్నాడు. అంటే ఆయన మెంటాలిటీ వేరు. ఆయన కంప్లైంట్ ఏంటి నా పైన అంటే, మీకు వాళ్ళే కనపడతారా, మేము కనపడమా, మమ్మల్ని లీడర్గా పెట్టచ్చు కదా అని 2-3 రోజులు అంటే సిపిఎం ని ముందు పెట్టి తర్వాత మమ్మల్ని పెట్టారేంటి అన్న విధంగా ఆయన ఏదో నచ్చ చెప్పుకున్నాను. తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి వాళ్ళు 3 ఉన్నారు. అప్పటికి మొత్తం 11 మంది అయ్యారండి. సిపిఐ సిపిఎం సంబంధించిన పార్లమెంటేరియన్స్ 11 మెంబర్స్ అయ్యారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత పాల్ దివాకర్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడంటే ఆయన నాకు దిగ్విజయ్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించాడు, కాంగ్రెస్ సంబంధించిన. సరే నేను అపాయింట్మెంట్ అయితే ఇప్పించగలుగుతాను, ఇంకా వాళ్ళని నేను కన్విన్స్ చేసే బాధ్యత నీదే. ఆయన ఒప్పుకున్నాడంటే తర్వాత మనకు ఇబ్బంది లేకుండా మనం రీచ్ అవుతాము అని చెప్పాడు. సరే సార్ నేను కన్విన్స్ చేస్తానండి, ఇప్పించండి అంటే అప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నామినేషన్ అంతా చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఆయన నో నాకు టైం లేదు అని ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు. మళ్ళీ ఏమనుకున్నాడేమో ఒక 2 minutes ఐ విల్ అలో హిమ్, జస్ట్ 2 minutes అని చెప్పేసి అలో చేశాడు. అంత కాన్ఫరెన్స్ వాళ్ళందరూ కూర్చున్నారు, వాళ్ళ మధ్యప్రదేశ్ సంబంధించిన టికెట్ల గొడవ అందరూ ఉన్నారు. ఇంకా 2 minutes లో ఆయనకి ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి అవగాహన ఉంది, ఇన్ఛార్జ్ గా చేశాడు కాబట్టి. సరే వెళ్ళింది సో అనేసరికి 2 minutes అన్నవాడు 1/2 hour కేటాయించాడు. మొత్తం అంత ఇంట్రెస్ట్ గా విన్నాడు, ఫైల్ అంతా చూశాడు. ఆయన మళ్ళీ ఇంటికి రమ్మన్నాడు, ఆఫీస్కి వద్దు, ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయండి, మనం అక్కడ ఫైనలైజ్ చేద్దాము అని చెప్పి ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంకా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఇంటికి పిలిచాడంటే డెఫినెట్ గా పెద్ద పార్టీ లీడర్ కదా, పెద్ద పార్టీ లీడర్, డెఫినెట్ గా మన సపోర్ట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ అదే రోజు ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో 11:30కి అప్పుడు ఆయన అకామిడేట్ చేశాడు. 11:30 నుంచి మార్నింగ్ 2 వరకు మొత్తం డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసి ఆయన ఫోన్లో చాలా మందితో కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన సంతకం పెట్టేసి కుమారి శైలజా గారు, అప్పుడు ఆమె కూడా ఒక దళిత లీడర్, ఆమెకు అటాచ్ చేశాడు. ఈ కాజ్ మీరు చూడండి, వీలైతే రాహుల్ గాంధీతో కూడా మీరు డిస్కస్ చేసి మన పార్టీ వాళ్ళ లీడర్స్ కి అందరికి చెప్పి, సో ఈ 3 ఎర్త్ అండ్ స్కై చేశానండి. తర్వాత కుమారి శైలజా మేడం అదే రోజు మార్నింగ్ 6 o'clock ఆమె అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదండి. 6 o'clock మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇంకా శైలజా గారి ఇంటికి వెళ్ళాం. అక్కడే ఆమె మొత్తం టిఫిన్ అరేంజ్ చేసి మొత్తం అంతా విన్న తర్వాత ఆమె రాహుల్ గాంధీ గారితో మాట్లాడారు. రాహుల్ గారితో మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించింది. సరే అని చెప్పింది. మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి రాహుల్ గాంధీతో ఒక 10 minutes కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన ఎస్ వీ విల్ సపోర్ట్ యూ, ఇట్స్ ఎ గుడ్ కేస్, ఇట్స్ ఎ గుడ్ కాజ్, దెన్ డోంట్ వరీ వీ విల్ సపోర్ట్ యూ అని చెప్పి వాళ్ళు ఎంపీలకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎస్ కాంగ్రెస్ 52 members ఉన్నారు అప్పుడు కాంగ్రెస్. ఎస్ సఫిషియెంట్ గా మనకు సరిపోయింది. కానీ మేమేమనుకున్నాము, ఒక్క పార్టీ కాదు, మొత్తం
అన్ని పార్టీల నుంచి ఒక్కొక్క ఎంపీనైనా మనం దీంట్లో చేర్చాలి, అన్ని పార్టీలకు దీని మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మాయావతి గారు అపాయింట్మెంట్. అంటే నాన్ వైఎస్ఆర్సిపి అంటే మొత్తం అంటే ఏంటి, ఆంధ్ర వాళ్ళతో సంబంధం లేదు. ఆంధ్ర అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్ సంబంధించిన ఎంపీలను టచ్ చేయలేదు. కానీ నేను ఆ రోజు మన కేశవరావు గారిని కలిశాను, తెలంగాణ కేకే గారు, ఆయన కలిశాను. మళ్ళీ తర్వాత లక్ష్మణ్ రావు కూడా, కెప్టెన్ లక్ష్మణ్ రావు, ఆయన అప్పుడు లక్ష్మీకాంతరావు అతన్ని కలిశాను. తర్వాత ఏంటి మళ్ళీ డిఎంకే అప్పుడు రాజా, మళ్ళీ కనిమొళి వాళ్ళు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఒడిశా బిజు జనతాదళ్ ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. మొత్తము మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా మన కర్ణాటక నుంచి ఆయన జేడిఎస్ కుమారస్వామి పార్టీలోనే అతను ఒక రెడ్డి ఉంటాడు, వాళ్ళు ముగ్గురు ఉన్నారండి, వాళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారు. ఓవరాల్ గా 106 మెంబర్స్ ఆల్ పార్టీస్ నుంచి అందరూ సపోర్ట్ చేశారు. బిగ్ అచీవ్మెంట్. మేము ఆ ఇంపీచ్మెంట్ మూవ్ చేసాము, అలో అయిపోయింది, బులెటిన్ వచ్చేసింది, ఇంకా ఫ్లోర్ మీద రావాలి. ఆ టైంలో వీళ్ళు ఎంటర్ అయిపోయారు ఢిల్లీకి. మొత్తం అంతా ఆంధ్రాలో ఉన్న అందరూ సూట్ కేసులు సత్తుకొని వచ్చేసారండి. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి మెయిన్, ఎవరు టి సుబ్రహ్మరెడ్డి, ఆయన ఫస్ట్ లో ఏమన్నాడు, నేను దట్ ఫెలో ఈజ్ వెరీ అరోగెంట్, ఎవరిని నాగార్జున రెడ్డి, అరోగెంట్ అండ్ కరప్టెడ్ ఫెలో, వాడి మీద యాక్షన్ తీసుకుంటే నేను కూడా రెడీ అని చెప్పి సంతకం పెట్టాడండి ఇంపీచ్మెంట్ లెటర్ లో. విచిత్రం చూడు. తర్వాత ఏంటంటే కులము ప్రస్తావన వస్తే వాళ్ళ కులస్థుడు ఎంత అన్యాయస్తుడైనా, ఎంత రాక్షసుడైనా, ఎంత దుర్మార్గుడైనా వాడిని సపోర్ట్ చేయాలంటే కాన్సెప్టా? సరే, అది నేను అంటున్నా. మీరు ఇప్పుడు ఏమైంది, 106 మీరు మొబిలైజ్ చేయగలిగారు, గ్యాదర్ చేశారు. తర్వాత వీళ్ళు సీన్ మారిపోయింది. అది ప్లేస్మెంట్ అయిన తర్వాత భారీగా ఇంకా నేషనల్ మీడియా, తెలుగు అన్ని మొత్తం మీడియాలో రావడము. అక్కడ ఏమైందంటే ఎవరెవరైతే సంతకాలు పెట్టున్నారో ఆ సంతకాలన్నీ డిస్ప్లే అయిపోయాయి ఎక్కడ టీవీలు. ఆ లెటర్ డిస్ప్లే చేశాం, ఎవరెవరు సంతకాలు పెట్టారనేది వీళ్ళకి చేతికి వచ్చేసి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ పర్టికులర్ ఎంపీని కలవడం, ఆయన అక్కడ ఢిల్లీ ఇన్ఛార్జిగా ఉండేవాడు కదా, ఆయన మొత్తం ఎంపీలను కలవడం, డబ్బు కావాల్సిన డబ్బు ఇవ్వడం. అంటే మళ్ళీ అది అనకండి, అంటే మేనేజ్ చేశారు, బాగా మేనేజ్ చేశారు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీకి వచ్చాడండి. సెకండ్ ఇంపీచ్మెంట్ కోసం మేము ప్లాన్ చేసాం. ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు తన 6 మంది ఎంపీలను ఇస్తానన్న తర్వాత మా దగ్గర ఆల్రెడీ 49 మంది ఉన్నారు, 6 అంటే 55 అవుతుంది, మనకు కావాల్సింది 50. కాబట్టి మళ్ళీ సెకండ్ ఇంపీచ్మెంట్ పెడదామని అప్పుడు ఎంపీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ లో పిలిచారు రమ్మని, ఎక్కడ సెంట్రల్ హాల్. అప్పుడు సీతారాం యేచూరి గారు, నేను, సీఎం రమేష్ గారు, ఇంకా మన జేడిఎస్ సంబంధించిన ఒక ఎంపీ గారు పేరు ఆయన కూడా ఉన్నాడు. మేమంతా సెంట్రల్ హాల్లో కూర్చోమన్నాం. కూర్చోంటే అప్పుడు వచ్చాడండి పెద్దిరెడ్డి ఢిల్లీకి, ఈయనక పార్లమెంట్కి వచ్చాడు. నేను అక్కడే ఉన్నానండి, నా ముందరే సీతారాం యేచూరి గారికి బాగా తెలుగు అతనే కదా, వచ్చి రావడంతోనే ఏందన్నా ఈ మాలనా కొడుకుని ఎంటేసేసుకొని మా కొంప ముంచేసావని చెప్పేసి ఆయనతో అనేసాడు. నేను అప్పటికే కష్టాలు పడి ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నాకు బాగా ఎవర్రా మాలనా కొడుకు అని చెప్పి ఒక తన్నదండి. అక్కడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు రాజకీయంగా వైరం మొదలైంది. ఆయన జస్టిస్ సివి నాగార్జున రెడ్డికి సపోర్ట్గా ఆయన రావడం, జస్టిస్ సివి నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా నేను వెళ్ళడం, వాళ్ళు బంధువులు కావడం, ఆయనకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఏదో చేయాలని ఆయన ప్రయత్నం చేయడం, ఆ విధంగా ఆయనకు అది మిస్ఫైర్ కావడంతో ఇంకా అక్కడి నుంచి ఆయనకు నాకు శత్రుత్వం మొదలైంది. తరువాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం, అప్పుడు నా పైన కక్ష సాధించడానికి వీళ్ళు పూనుకున్నారు. అప్పుడే నా పైన నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఫ్యామిలీ ఇంకా స్టేట్ మార్పినాం కాబట్టి ఇంకా హైకోర్టు కూడా
మారిపోయింది కాబట్టి నేను ఇంకా హైదరాబాద్లో ఉండి ఏం ప్రయోజనం అని నేను మా సొంత ఊరికి వెళ్ళిపోయాను. బీకొత్త కోటకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ అక్కడ పుటప్ చేశాను. అక్కడ మొదటి అటెంప్ట్ స్టార్ట్ చేశాడు. ఏంటి, నేను కొన్న ల్యాండ్ని పంపించి కబ్జా చేయించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 30 రోజులకే, 32వ రోజు. అప్పుడు మీరు సర్వీస్లో లేరా? అప్పటికి సస్పెన్షన్లోనే ఉన్నారు. సస్పెన్షన్ ఇంకా అంటే 2013లో ఇక్కడ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ వచ్చాయి. ఇక్కడ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వల్ల అది అలా కంటిన్యూ అవుతూ 2019కి రాజకీయంగా వాళ్ళకు బలం. 6 సంవత్సరాల పాటు మీరు సస్పెన్షన్ 6 సంవత్సరాలు ఈ రోజు కూడా టిల్ నౌ. మీకు శాలరీ కానీ ఏమి లేవా? ఆఫ్ శాలరీ ఇస్తారు. రూల్ ప్రకారము ఎవ్రీ మంత్ ఆఫ్ శాలరీ 1,25,000 రూపాయలు ప్రతి నెల నాకు పే చేస్తున్నారు. ఊరికే ప్రజా డబ్బును వృధా చేయడం అంటే ఇదే. నేను అక్కడ కూడా నేను కాంప్రమైజ్ అది కూడా అడుగుతున్నాను చీఫ్ జస్టిస్ ని, ఎందుకయ్యా అనవసరంగా నేను పని చేయట్లేదు, 1,25,000 రూపాయల జీతం నాకు ఎందుకు ఇస్తారు ఖాళీగా కూర్చోబెట్టి? అదేదో ఫైనలైజ్ చేయండి నేను అడుగుతున్నా. అసలు రిమూవ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా, మళ్ళీ జడ్జిగా పోస్ట్ ఇస్తారా, ఏదో ఒకటి చేయండి. ఒక ఐడియల్ గా పెట్టానే నేను ఇప్పుడు హైకోర్టును కూడా ప్రశ్నిస్తున్నా, కానీ నో ఆన్సర్. అంటే అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏం రూల్స్ ఏంటి? ఏ వ్యక్తినైనా 2 సంవత్సరాలకు మించి సస్పెన్షన్ లో పెట్టడానికి లేదు, ఇది రూల్. ఇది అంటే 12 సంవత్సరాలు పెట్టమని ఒక అసాధారణమైనటువంటి సంఘటన ఇది. న్యాయ చరిత్రలోనే, ఇండియన్ జ్యుడిషియరీలోనే నాలాగా ఫైట్ చేసిన వాడు కానీ, నాలాగా నిలబడ్డవాడు కానీ, ఇంత సుదీర్ఘంగా సస్పెన్షన్ లో ఉన్నవాడు కానీ చరిత్రలో లేదు. ఇది ఒక చరిత్ర. ఇది కారణం ఏంటి? ఒక హైకోర్టు జడ్జి మీద కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ చేసేస్తారా? ఇట్స్ ఎ ఇల్లీగల్, ఇట్స్ ఎ నెపోటిజం. ఇది కుట్ర. ఈ కుట్రకంతా సూత్రాలు ఎవరు? హైకోర్టు న్యాయమూర్తులు. అది బయటపడాలి కదా. ఇప్పుడు నేను చెప్పింది నిజమైతే హైకోర్టు న్యాయమూర్తులందరూ 11 మంది తప్పు చేసిన వాళ్ళు అవుతారు. తప్పు చేసిన వాళ్ళు, తప్పును సమర్థించిన వాళ్ళు, తప్పును వెనకేసుకొచ్చిన వాళ్ళు, అది ఏ కారణమైనా కావచ్చు. అది క్యాస్ట్ డిస్క్రిమినేషనా, లేకపోతే మనీ పవరా? అంటే ఇదేంటి అసలు? అంటే లీగల్గా మీకు ఏం చెప్తున్నారు న్యాయవాదులు ఈ కేసు గురించి? న్యాయవాదుల న్యాయమూర్తుల? న్యాయమూర్తులు వదిలేండి. న్యాయమూర్తులు ఏమంటారు, న్యాయవాదులు ఏమంటారు? ఈ కేసు 100% మీరు గెలుస్తారంటారా? మీరు గెలుస్తారు, తప్పుడు కేసు, ఇది ఒక లాజికల్ ఎండింగ్కి వెళ్ళాల్సిందే అంటారు. నేను కూడా ఆ రోజు నుంచి లాజికల్గా ఎండింగ్ రావాలనే ఫైట్ చేస్తున్నా. డ్రాప్ అయిపోవాలంటే 10 నిమిషాలు డ్రాప్ అయిపోవచ్చు. ఒక విఆర్ఎస్ ఇచ్చేయండి అన్నో, రాజీనామా యాక్సెప్ట్ చేయండి అన్నో, నేను ఇంకో లైఫ్లోకి నేను వెళ్తానో, ఒక లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటానో, పాలిటిక్స్ చేసుకుంటానో, వ్యాపారం చేసుకుంటానో, ఏదైనా చేసుకోవచ్చు నేను. కానీ నేను ఇంకా ఎందుకు మొండిగా నిలబడ్డానంటే, దీనికంటూ ఒక లాజికల్ ఎండ్ కావాలి. ఎప్పుడైతే లాజికల్ ఎండ్ వస్తుందో అప్పుడు ఒక జడ్జిమెంట్ అవుతుంది. నా తర్వాత జాయిన్ అయినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన ఎదురైతే, ఒకవేళ ఎవరైనా నాలాంటి తలతిక్కగాడు కూడా ఒక ప్రెసిడెంట్ అవుతాదన్న కోణంలోనే నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ సభ్యులందరూ జైలుకి వెళ్తున్నారు? కారణం ఏంటి అంటే, ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పాడని చేశామని, మంత్రులు చెప్పారని చేశామనే కదా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, కేసులు ఫేస్ చేసుకొస్తుంది, క్రిమినల్గా వాళ్ళు బాధ్యులవుతున్నారు. నేను ఆ రోజు జస్టిస్ సివి నాగార్జున చెప్పినట్లు వాళ్ళ తమ్ముడి పేరు కొట్టేసి ఉంటే, నేను ఈరోజు అదే తప్పు చేసిన వాడిని అయిందో, నేను జైలుకి పోవాల్సి వచ్చింది. ఆ రోజు సర్వీస్లో ఉంటూ నేను ఆ పని చేయలేదు కాబట్టి సస్పెన్షన్లో ఇలా కాలముగా వెల్లదీస్తున్నాం. అంటే ఇంత భారీగా, ఇంత తెగించి, ఇంత గుండె ధైర్యంతో నిలబడేటువంటి మనస్థైర్యము ప్రభుత్వ అధికారులకు ఉండాలి అంటాను. మీ మీద ఫిజికల్గా కూడా అటెంప్ట్ జరిగినట్టుంది కదా? ఒకటి కాదు, మినిమం 4 to 5 టైమ్స్ జరిగాయి. మామూలుగా కాదు అసలు. వాటన్నిటినీ ఎదుర్కొన్నాం. ఇప్పుడు శారీరకంగా దాడి చేశారు, మానసికంగా దాడి చేశారు, ఆర్థికంగా దాడి చేశారు. వాళ్ళకు ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయో అన్ని పద్ధతులతో దాడి చేశారు. ఓకే. అయినా నిలబడుకొని ఎందుకు పోరాటం చేస్తున్నామంటే, ఒక చిన్న ఆశ, న్యాయం అన్నది గెలుస్తుంది. ఎప్పటికైనా అన్యాయానికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఒక దశలో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టున్నారుగా?
ఇంకా నెక్స్ట్ ఆప్షన్ రాజకీయాలే. కారణం మొన్న ఏంటంటే మీరు ప్రయత్నించడం లేదా? మొన్న ప్రయత్నం చేయడానికి ఇంకా నేను జ్యుడిషియరీ నుంచి బయట రాలేకపోతున్నాను. మీరు ప్రయత్నం చేశారా? ప్రయత్నం రాజకీయాల్లోకి రావడానికైతే ప్రయత్నం చేయలేదు. మీరు కానీ చిత్తూరు ఎంపీ టికెట్ అడిగారని కూడా వినపడింది. అందరూ చెప్పుకున్నారు. అంతేనా? నేను ఎప్పుడు కూడా నాకు టికెట్ కావాలని నేను ఎప్పుడు అప్లై చేయలేదు. ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే కదండి. అప్లై చేసేయాలంటే ముందు మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి, నేను జ్యుడిషియరీ నుంచి బయట రావాలి. ఇప్పుడు నెల నెల 1,25,000 రూపాయలు జీతం తీసుకుంటూ నేను మళ్ళీ రాజకీయ పార్టీతో ఎలా చేయగలుగుతాం? అదంతా మిస్కాండక్ట్ కదా. అదంతా జస్ట్ అది స్పెక్యులేషన్ వచ్చిందా జిల్లాలో? స్పెక్యులేషన్ అంటే అందరూ కూడా అందరూ అనుకుంటారు కదండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నాడు, లోకేష్ గారికి దగ్గరగా ఉన్నాడు, రాజకీయాల్లో తిరుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేస్తున్నాడు, పెద్దిరెడ్డి పైన ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి లోకేష్ బాబుని కలిసినట్టున్నారు. యువగలంలో పాదయాత్రలో భారీగా పాల్గొన్నాను. పాదయాత్రలో ఆయన చాలా చోట. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అంటే పెద్దిరెడ్డి కంట్రోల్ చేయాలి, పెద్దిరెడ్డిని రాజకీయ సమాధి చేయాలి. చెప్తున్నా కదా, పెద్దిరెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలన్నదే నా సింగిల్ మోటో. అంతకు మించి ఇంకేమో. దానికోసం నా ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, చేస్తాను కూడా. రాజకీయంగా బలం కూడగట్టుకోవడానికి అంతే. రాజకీయంగా ఇక్కడ ఏంటి, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీని ఓడించాలని చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తానే తప్ప ఇంకా నేను ఏ పార్టీ అంటే వెళ్తాను? చాలామంది నన్ను అడిగారు, నువ్వు బీఎస్పీకి సపోర్ట్ చేయొచ్చు కదా, అది దళిత పార్టీ కదా అని. బీఎస్పీకి సపోర్ట్ చేస్తే నేను సాధించేదేముంది? అంటే బలమైన శత్రు రూపంలో ఎదుర్కోవాలి కానీ ఇంకో సిద్ధాంతంతో కాదు కదా. సిద్ధాంతాలతో ఇక్కడ నడిచేటువంటి ఏమీ లేవు. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఒక ప్రొలాంగ్డ్ బ్యాటిల్ చేస్తున్నారు, మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కొంత న్యాయం జరుగుతుందని మీరు భావించారు. కానీ మీరు చెప్పింది ఏంటి, ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కాదు, కలెక్టివ్ డెసిషను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నారు. కాబట్టి మీ ఆప్షన్స్ ఇప్పుడు ఏంటి? ఆప్షన్స్ ఏమి లేవండి. ఇక్కడ ఏంటంటే కొంత అయితే రిలీఫ్ వచ్చింది కదా. ఇక్కడ ఏం జరిగిందంటే కొంత అయితే మీకు రిలీఫే కదా. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా మీ మీద ప్రెషర్ అయ్యి లేదు, ఏదో దాడులు జరుగుతాయి అనేటువంటి ఒక భయం అయితే లేదు. ప్రస్తుతానికైతే గత 6 నెలలకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే నేను ఫ్రీగా తిరగలుగుతున్నాను, ఫ్రీగా ఎటువంటి గొడవలు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా ఎక్కడ కనపడట్లేదు, ఆయన మూమెంట్ లేదు, ఆయన వర్గం కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయింది. ఇప్పుడు వాళ్ళకంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే తిరగబడ్డవాడిని ఇప్పుడు మరింత బలంగా నేను దాడి చేయగల స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మరి పెద్దిరెడ్డి కాదు కదా, వాడు మొత్తం కుటుంబం వచ్చి నిలబడినా కూడా రోడ్డు మీద నన్ను ఇప్పుడు నిలవరించలేరు. ఆ ధైర్యం ఇప్పుడు నాకుంది. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి పెద్దిరెడ్డి కుటుంబం. కారణం ఏమిటంటే అంగల్ ఇన్సిడెంట్ కానీ, పొంగునూరు ఇన్సిడెంట్ కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్లు. ఆ ఇన్సిడెంట్లో అక్రమంగా కేసుల్లో ఇరుక్కొని అక్రమంగా జైలు పాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ కేసులు, దొంగ కేసులు పెట్టించి, తప్పుడు కేసులు పెట్టించి, బెదిరించి, కొట్టి వాళ్ళని జైల్లో మగ్గేలాగా చేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడే ఆ కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో పెరుగుతుంది. నేను కోరుకుంటున్నది కూడా అదే. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏ కారణం చేత కూడా కూటమి ప్రభుత్వము క్షమించకూడదు, ఉపేక్షించకూడదు. మేము ఆయన పెట్టిన తప్పుడు కేసులాగా మీరు తప్పుడు కేసులు పెట్టండి అని మేము అడగట్లేదు. ఉన్న నిజమైన నిజాయితీమైనటువంటి కేసుల్ని అతను పెట్టినటువంటి, అతను సంపాదించినటువంటి అక్రమ సంపాదన సంబంధించి, అతడు దోచుకున్న ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, అతడు కొల్లగొట్టిన అటవీ భూముల గురించి, అతడు చేసిన ఇల్లీగల్ మైనింగ్ గురించి మొత్తం మీ దగ్గర ఒక రికార్డే ఇచ్చామే. మదనపల్లి దీంట్లో ఫైల్స్ తగలబడిపోవడం ఇవన్నీ జరిగినాయి కదా చాలా వరకు అంటున్నారు. అవును, దానికి ప్రథమ ముద్దా ఎవరి పేరు వచ్చింది? బయట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వచ్చింది. పెద్దిరెడ్డి గారి భార్య స్వయంగా ఆమె అసైన్మెంట్ ల్యాండ్స్ కొలగొట్టేసి ఆమె రికార్డులో ఉంది.
ఆ ఫైల్సే తగలబెట్టారు. కళ్ళకెదురుగా అన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయండి. నో డౌట్ అట్ ఆల్. అంటే మీకు ఒక యాక్షన్ బి డెఫినెట్గా ఎందుకంటే 2012 నుంచి 2024 వరకు దాదాపు 12 సంవత్సరాలు ప్రతిరోజు యుద్ధం చేశా. ఒకవేళ నాలో శక్తి లేకపోతే, నాకు భగవంతుడు ఆశీస్సులు లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు నిలబడలేను. ఎందుకంటే నా కుటుంబ నైవేద్యం, నా కులము, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏవి కూడా నన్ను సపోర్ట్ చేయలేవు ఇన్ని సంవత్సరాలు. కానీ నిలబడ్డాను అంటే భగవంతుడు ఆశీస్సులు నా పైన ఉన్నాయి. అదే ధైర్యం, ఆ భగవంతుడు నా ఎంట ఉన్నాడన్న ధైర్యమే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేయాలన్నా నా జీవిత పర్యంతం ఫైట్ చేస్తా, వదిలిపెట్టను. ఓకే, మీ ధైర్యం చాలా ఎగ్జాంపులరీ అండి. అంటే మామూలు ఒక రాయలసీమలో ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీని ఎదుర్కోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సరే, మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, లేకపోతే కాంక్రీట్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అయినప్పటికీ కూడా మీకు న్యాయం దక్కుతుంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను. ఇటీవల మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ స్టేట్ చైర్మన్ అవుతారు అనేది కూడా ఒక మీడియాలో ఫ్లోట్ అవుతున్నది. అది ఎంతవరకు అట్లాంటిది ఏదో ఉన్నదా ప్రపోజల్? ఎస్సీ కమిషన్ చైర్మన్ కావాలన్నది నా కోరిక. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రెండు సపరేట్ అయినాయి కదా. ఇక్కడ ఎందుకు కోరుకుంటున్నానంటే, అది నా జడ్జి పోస్ట్ కంటే పెద్దది కాకపోయినప్పటికీ కూడా నేను దాన్ని ఎందుకు కోరుకుంటున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలామంది దళితులు చాలా అన్యాయాలకు గురయ్యారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆడవాళ్ళ మానాలకు ప్రమాదం ఏర్పడింది. అనేకమైనటువంటి దుష్టాంతాలను గత 5 సంవత్సరాల్లో నేను చూశాను కల్లారా. వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు ఒక స్వాంతన కలిగించాలి. పైగా తెలుగుదేశం పార్టీకి దళితులకు మధ్య ఒక బ్రిడ్జ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి నేను. ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి దళితులు దూరంగా ఉన్నారు. దళితులు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవట్లేదు. ఎస్పెషల్లీ మాలలు. ఒక రకమైనటువంటి గ్యాప్ అన్నది ఏర్పడింది. కాబట్టి నా వంతు సహకారంగా తెలుగుదేశం పార్టీకి దళితులకు మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఘంటాపథంగా చెప్తున్నాడో, నాకు ఇంకా 40% ఓట్ బ్యాంకు ఉందని చెప్తున్నాడో, ఆ కాన్ఫిడెన్స్ని కొల్లగొట్టాలి. సో అది సాధ్యం అవుతుందంటారా మీ వల్ల? 100% చేస్తా. సాధ్యం అవుతుందా కాదా అని పక్కన పెడితే 100% నేను ప్రయత్నం చేస్తాను. కృషి చేస్తారు? కృషి చేస్తాను. ప్రతి దళిత వాడను సందర్శిస్తాను, ప్రతి దళితుణ్ణి పలకరిస్తాను, ప్రతి సమస్యను అటెండ్ చేస్తాను. అది ప్రభుత్వానికి అనుకూలమైన వ్యతిరేకమైన అది కూడా ముందే చెప్తున్నా. నాకు ఆ పదవి కానీ ఇస్తే డెఫినెట్గా దళితుల పట్ల నాకున్నటువంటి అంకిత భావం, నాకున్నటువంటి స్వార్థం, దళితుల్లో నాకున్నటువంటి స్వార్థం, ఆ కమ్యూనిటీని కాపాడాలనే స్వార్థం, ఆ కమ్యూనిటీకి ధైర్యం చెప్పాలనే స్వార్థం, ఆ కమ్యూనిటీకి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న నమ్మకం కుదిర్చడం కోసం నాకు ఆ పదవి కావాలని కోరిన మాట వాస్తవం. నారా లోకేష్ గారిని అడిగిన మాట వాస్తవం. నారా లోకేష్ గారు మాట ఇచ్చింది వాస్తవం. రేపు కాబోయే ఎస్సీ కమిషన్ నేనే అనేది కూడా వాస్తవం. ఆల్ ది బెస్ట్ అండి రామకృష్ణ గారు, మీ కోరిక నెరవేరాలని కోరుదాం. ఇది జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నారు. తాను సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. తనకి కొన్ని అన్యాయాలు జరిగినాయని ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా న్యాయం జరగట్లేదనేటువంటి ఆవేదన ఆయన మాటల్లో కనపడుతుంది. అయితే ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి దాని మీద కూడా ఇంకా ఆయన ఫైట్ చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్కి చైర్మన్గా అయ్యి ఎస్సీలకి న్యాయం చేయాలి, ఎస్సీల పట్ల ఏదైతే గత కొద్ది కాలంగా దాడులు జరుగుతున్నాయో, వాళ్ళ మీద మానభంగాలు అటువంటి అకృత్యాలు జరుగుతున్నాయో వాటికి చరమగీతం పాడాలనేటువంటిది ఆయన కోరిక. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మాలల్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తానంటున్నారు. ఇది ఈరోజు జడ్జి రామకృష్ణ గారితో ఇంటర్వ్యూ.